నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసిన ప్రకారంగా నియామకాలు చేపట్టట్లేదు. సో నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఏదో నోటిఫికేషన్ వస్తుందేమో అని చెప్పి చాలా మంది ఆ నిరుద్యోగులందరూ ఆశతో ఎదురు చూసిన పరిస్థితి. అయినా సరే చివరి వరకు కూడా సో నోటిఫికేషన్ తీయలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం మనతో పాటు నిరుద్యోగి మోతిలాల్ నాయక్ ఉన్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. సో చెప్పండి అన్న, ఏంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాలెండర్ రిలీజ్ చేసింది, దాని ప్రకారం జాబ్స్ కావాలని మీరు అడుగుతారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చోన పట్టనట్టు చేస్తుంది. సో ఏం చెప్తారు? ప్రభుత్వము గవర్నమెంట్ రాకముందు ఒక 30-40 వేల ఉద్యోగాల కోసం యాక్చువల్గా మేము అడిగినటువంటి డిమాండ్స్. దాంట్లో గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, గ్రూప్ 1 1:100 ప్రకారంగా డిఎస్సి 25,000, ఇట్లా ఒక 35 నుంచి 40 వేల ఉద్యోగాలు మాత్రమే మా యొక్క డిమాండ్ ఉండే యాక్చువల్గా. అప్పటికే ఈ పేపర్ లీక్ అవ్వటం, లేదంటే ఈ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవ్వటం, సరిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడం, అది ఆ టయానికి అది మాత్రమే మన డిమాండ్ ఉండే. మేము ఆ లైన్ మీదనే యాక్చువల్గా గవర్నమెంట్ మీద ఫైట్ చేసినాం. సార్ మాకు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మంచిగా భర్తీ చేస్తే సరిపోతుంది. మాకు కొన్ని నోటిఫికేషన్స్ సిన్సియర్గా, ఎందుకంటే యాక్చువల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రిపేర్ అయ్యేది కూడా గ్రూప్ 2 డిఎస్సి వీళ్ళందరూ ఇవి ఉంటాయి. సో అవి ఎక్కడ కూడా 10 సంవత్సరాల నుంచి ఎక్కడ లేదు కాబట్టి మేము ఏం చేసినాం, సరే ఈ ప్రభుత్వాన్ని మనము మార్చాలని చెప్పేసి మనం అందరం ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ కూడా ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషించినాం. అయిపోయింది కదా, మేము తిరిగినాం కదా, అన్ని యూనివర్సిటీస్ తిరిగినాం. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అని చెప్పేసి ఇదే యూనివర్సిటీ నుంచి బస్సు యాత్ర పెట్టి మరి చేసినాం. మరి చేసిన తర్వాత ఎంత అద్భుతమైన అవకాశం అన్న వచ్చినప్పుడు ఎంత ఉపయోగించుకోవాలన్న దాన్ని ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోకపోగా మేము ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది, దీక్షలు చేసే పరిస్థితి వచ్చింది. చేసినాం. మరి చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, మీరు ఏం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, ఏ దీక్షలు చేయాల్సిన అవసరం లేదు, మీరు మంచి చదువుకోండి, మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించినామని చెప్పేసి అన్నారు. ప్రకటించినారా లేదా అన్న? ప్రకటించిన తర్వాత మరి ఆ ప్రకారంగానే వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నా వద్దా? చేయలేదు. అక్టోబర్లో చేయలేదు, నవంబర్లో చేయలేదు, డిసెంబర్లో చేయలేదు, జనవరిలో చేయలేదు, ఫిబ్రవరి, మార్చి, మే వరకు కూడా నోటిఫికేషన్ ఒక్కటి కూడా చేయలేదు. పోనీ అది పక్కన పెడదాం. ఎస్సీ వర్గీకరణ అన్నారు, 2 నెలలు టైం అడిగినారు, 6-7 నెలలు టైం తీసుకున్నారు. మరి మేము వెయిట్ చేసామా లేదా? మరి మే ఫస్ట్ వీక్లో మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు. మార్చి నెలలో మొత్తం భర్తీలు వేకెన్సీస్ అని బయటకు తీస్తామన్నారు. మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా అన్న? 17 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు పిల్లలు. మీ మాట మీద అందరూ ఇంటికి పోయి మరి చదువుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు ఎటు పోవాలి? ఈ రోజు నువ్వు June 2న ఒక్క మాట కూడా చెప్పారా? మరి చెప్పనప్పుడు ఏం చేయాలన్నా? June 2న మేము దానికంటే ముందు కూడా అదే ఇందిరా పార్క్ దగ్గర మేము ఉద్యమకారులతో, మన జర్నలిస్టులతో అందరితో ఉద్యమం చేసినాం. 500 మంది పిల్లలు వచ్చినాం. మరి చేసిన తర్వాత మరి అంతకుమించి మీకు ఇంకేం కావాలి? అంతకుమించి మీకు ఏం కావాలి? మీకు ఒక క్లారిటీ. మీకు ఉద్యోగాలు ఇవ్వడం ఇంట్రెస్ట్ లేదు, మీకు ఇంటెన్షన్ లేదు, అది మాత్రమే మీ యొక్క ప్రధాన అజెండా అనేది అందరికి అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ మనం చెప్పింది దేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా. సో మేము తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా సో 59,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈయన మాట్లాడిన అబద్ధాలు ఎవరు మాట్లాడలే. వాళ్ళైనా ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవ్వకుండా అట్లా ఉన్నారు, కానీ ఈయన మాట్లాడుతున్నటువంటి అబద్ధాలు అసలు ఇంత అవమానకరంగా, ఇంత హేళనగా, ఇంత ఇన్సల్ట్ గా మాత్రం ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగం చేయలే. ఈయన చేస్తున్నాడు, కానీ దానికి తగినటువంటి ఫలితం కూడా ఈయన అనుభవిస్తాడు. సో ఏమంటారంటే ఇప్పటికి కూడా మీరు అంటే ప్రొడ్యూస్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వాలి, అయినా సరే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో ఏం చేయాలనుకుంటారు మీరు? మేము ఒకటే అనుకుంటున్నాం, ఇక్కడ తెలంగాణ సాధించడానికి మేమే విద్యార్థులంగా మేమే నడుం బిగించినాం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమం మొదలైంది. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఏర్పాటైంది, 11 సంవత్సరాలు వెయిట్ చేసినాం. ఇది నీళ్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, కానీ మాకు ఉద్యోగాలు అయితే రాలేదు. కాబట్టి ఇదే తెలంగాణ నుంచి మరో తెలంగాణ ఉద్యమానికి, ఇది ఓన్లీ ఈసారి ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసమే ఈ ఉద్యమం మొదలుపెట్టినాం. ఈ ఉద్యమం అనేది ప్రతి లైబ్రరీలో బాయ్కట్ స్టడీ హాల్స్ చేస్తున్నాం, బాయ్కట్ స్టడీ హాల్ నినాదిస్తున్నాం, ఇన్స్టిట్యూట్లో బంద్ చేస్తున్నాం, మా స్టడీ హాల్స్ బంద్ చేస్తాం. అన్ని లైబ్రరీలో, అన్ని యూనివర్సిటీస్లో, ఆ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో అందరూ కూడా నిరసన కార్యక్రమాలు మొదలు పెడతాం, శాంతియుతంగా మొదలు పెడతాం. మేము విమలక్క గారిని మేము ఇన్వైట్ చేస్తాం, మేము మందకృష్ణ మాది గారిని ఇన్వైట్ చేస్తాం, మేము మిగతా కుల సంఘాలను కానీ, లెఫ్ట్ సంఘాలను కానీ, రైట్ సంఘాలను అందరినీ కూడా మేము మద్దతు కూడా కొడుతూ రోజు కూడా మేము కార్యాచరణ ఇక్కడ నుంచి శాంతియుతంగా చేస్తాం. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఒక భారీ ఎత్తున కూడా ప్రభుత్వం మీద మేము ఒక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చేసిన తర్వాత కూడా June 18 తర్వాత కూడా మేము వాళ్ళు కనుక మాకు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం June 18 తారీఖున మాత్రం అందరం కూడా ప్రతి స్టడీ హాల్స్ నుంచి అందరం కూడా నిరుద్యోగుల నోటిఫికేషన్ వచ్చుడో నిరుద్యోగుల సచుడు అనే ఒక నినాదంతో అందరం కూడా ఒక 100 మంది 1000 మందితో ఆమరణ నిరాహార దీక్షకి ఈసారి అందరం కూర్చుంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చెప్పండి మీరేంటి? ఏదైతే తెలంగాణ ఏర్పడింది నిధులు నియామకాలు, అలాంటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. మా ఏజ్లు బారైపోయినాయి.
అంటే వయోపరిమితి మించిపోతుంది. మేము అదే ఒక రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీరు జాబ్ క్యాలెండర్లు చక్కగా పోస్టులు మొన్న వేసిన జాబ్లలో అన్ని బ్యాక్లాగ్ ఉండిపోయినాయి, ఒక్కొక్కరికి 3 జాబ్లు వచ్చి అవి ఒక 10,000 ఖాళీలు ఉన్నాయి. మిగతా అన్ని ఖాళీలు కలిపిన మొన్న 30,000 ఖాళీలు ఉన్నాయన్నారు. మరి దాని గురించి కూడా మాట్లాడలేరు. సిఎస్ ఏమో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తామన్నారు. దానికి పట్టు ఇప్పుడు జూన్ 2 కళ్ళతోని 1,00,000 మంది 1000 కళ్ళతో వెయిట్ చేసిండ్రు. ఏమని జాబ్ క్యాలెండర్ విడుదలవుతుందేమో అని, ఏమన్నా నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఏమైనా వరాల జల్లు కురుస్తుంది అనుకుంటే ఒక్క మాట కూడా నిన్న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఒక్క మాట కూడా మాట్లాడలే రేవంత్ రెడ్డి గారు. అదే మాకు బాగా బాధ అనిపిస్తుంది. మేము దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరపున మేము అందరి తరపున మేము నిరాహార దీక్ష చేస్తాం. అందరినీ కలుపుకపోయి జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు, నోటిఫికేషన్లు వచ్చే వరకు మా పోరాటం ఆగదు.